హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్, ఫ్రైడే రోజు వ్లాగ్. ఇంకా ఆ రోజైతే నేను ఇంకా పిల్లలకైతే హాలిడేనే ఆ రోజు స్కూల్కి. సో ఇంక మామూలుగానే ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇల్లు అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసి లోపల పూజ అది అయిపోయిందండి. సో లోపల పూజ చేసేసుకున్న తర్వాత ఇక్కడ తులసమ్మకైతే పూజ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను క్లీన్ చేసుకున్నాను, బయట కూడా తుడిచేసుకున్నాను. అండ్ వాచ్మెన్ కూడా అప్పటికే వచ్చి తుడిచి కూడా వెళ్ళిపోయాడు. నేను ఇంకా సింపుల్గా ముగ్గు పెట్టుకుందాంలే అని చెప్పేసి ఆల్రెడీ మా ఇంటి చెప్పాను కదా, ఒక చిన్న స్టిక్కర్ లాగా అంటించుకున్నాను నేను. రోజు ముగ్గేయటం అంటే కుదరదు అని చెప్పేసి ఇంకా దాని పక్కనే ఇట్లా కొంచెం కలర్స్తో ముగ్గు అది వేసేసుకొని ఇంకా దీపారాధన చేసేసుకొని ఇంకా దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను. ఇంకా మా వాళ్ళైతే ఎవరు లేవలేదు. యాక్చువల్గా ఇంకా మార్నింగ్ అయితే ఆ రోజు ఏం టెంపుల్కి వెళ్ళలేదు. ఇంక ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ వెలిగిద్దాంలే 365 అవి ఒత్తులు ఉంటాయి కదా, అక్కడ వెలిగించుకుందాము. ఇంకా మార్నింగ్ అంటే పాపం రోజు ఎర్లీగానే లేస్తారు కదా, ఇంకా ఆ రోజు కూడా ఇంకా లేవమంటే ఇంకా విసిగిస్తుంటారులే అని చెప్పేసి సో ఈవినింగ్ వెళ్దాంలే అని చెప్పేసి నేనైతే వాళ్ళని ఏమి లేపలేదండి. సో పూజ అదైతే నేను ఫినిష్ చేసేసుకున్నాను. సో చూడండి, మరీ హడావిడిగా అట్లా ఏం చేసుకోలేదండి, సింపుల్గానే చేసుకున్నాను. నేను చాలాసార్లు చెప్పాను, నాకు ఎక్కువ పెద్దగా పూజలు అయితే ఏం రావు. సో నాకు వచ్చినంతగా సింపుల్గా అయితే చేసుకున్నాను ఇట్లా. ఓకేనా. దాని తర్వాత అయితే ఇంకా పిల్లలు అది లేచి ఫ్రెష్ అది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. యాక్చువల్గా ఈరోజు అయితే ఉపవాసం అట్లా ఏం ఉండట్లేదండి. నేను ఇంకా నార్మల్గానే ఇంకా కొంచెం ఒక్క పూటే అట్లానే తింటున్నాను. అందుకని చెప్పేసి ఇంకా ఫాస్టింగ్ అట్లా ఏం లేదు. కాకపోతే రైస్ తినొద్దు, ఏదన్నా టిఫిన్స్ లాగే తిందాంలే అని చెప్పేసి ఇంకా పిల్లల వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ వేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి గారెలు, అది హాలిడేనే కాబట్టి ఇంకా అంత హడావిడి ఉండదు. ఇంకా ఇలాంటివి అయితే మార్నింగ్ టైంలో కుదరదు కదా, ఇప్పుడు అంటే హాలిడే కదా అనేసి గారెలు అయితే బ్రేక్ఫాస్ట్ వేసాను. వాళ్ళు తినేశారు. మా హస్బెండ్ కొంచెం వర్క్ అది ఉందిలే, ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పేసి తను ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా లంచ్ బాక్స్ అది కూడా తను ఏం తీసుకెళ్ళలేదు. ఓకే కదా అని ఇంకా మేమైతే కొంచెం లంచ్ అది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా నేను పర్పల్ క్యాబేజ్ ఉంటుంది కదా, దాంతో చపాతీ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఈ పర్పల్ క్యాబేజీ ఇవి తినరు మా ఇంట్లో. నార్మల్గా కొంచెం నేనే తక్కువ తింటాను. ఇంకా మా హస్బెండ్ తింటారు కానీ నేను కూడా చాలా కొన్ని కర్రీస్ అసలు తినను. సో ఇంకా పిల్లలు కూడా అట్లానే కొంచెం బలవంతంగా తింటారు. నార్మల్ క్యాబేజ్ అయినా బలవంతంగా తింటారు. నేనేం చేస్తానంటే దానికి కొంచెం ఎగ్ యాడ్ చేసి క్యాబేజీ ఎగ్ కొంచెం ఫ్రై లాగా చేస్తాను. అది ఎగ్ కర్రీ అని చెప్పేస్తా, వాళ్ళకి ఇంకేం అర్థం కాదు. సో నార్మల్గా క్యాబేజీ అయితే అలా చేస్తా. ఇక్కడ పర్పల్ క్యాబేజ్ ఎక్కువ మంది సలాడ్ లాగే యూజ్ చేస్తారు కదా, బట్ నేనైతే ఇక్కడ దాన్ని చపాతీ లాగా చేద్దాంలే, సలాడ్ లాగా చేస్తే వాళ్ళు తినరు, మొత్తం వదిలేస్తారు అని చెప్పేసి ఒక హాఫ్ క్యాబేజ్ తీసుకున్నాను. దాన్ని ఇట్లా సన్నగా మన చాపర్ ఉంటుంది కదా, దానిలో వేసి తురిమేసుకున్నాను. అది కొంచెం క్యాబేజీ, కొంచెం కొత్తిమీర తురుముకున్న తర్వాత దానిలోకి కొంచెం ఆనియన్స్, కొంచెం పసుపు, ఉప్పు, కారము, లైట్గా కొంచెం ఆవాలు ఇవి వేసుకొని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకొని అయితే పక్కన పెట్టుకున్నాను. ఎక్కువసేపు అయితే ఉండనివ్వకండి, ఎందుకంటే క్యాబేజీలోంచి వాటర్ వస్తుంది కాబట్టి మీరు చపాతీ పిండి కలుపుకున్న వెంటనే వితిన్ ఒక 5-10 మినిట్స్లోనే చేసేసుకోండి. దీని కాంబినేషన్ వచ్చేసి నేను శనగల కర్రీ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ మధ్య ఒక 1 వీక్ నుంచి అయితే కొంచెం హెల్దీగానే తింటున్నామండి. అంటే గారెలు హెల్దీనా అనకండి, రెండు అవి ఉండాలి ఇవి ఉండాలి, బట్ మ్యాక్సిమం లంచ్ ఇవన్నీ కూడా కొంచెం హెల్దీగా కొంచెం కొత్తగానే అన్నీ అలవాటు అవ్వాలి అన్నట్లే
చేస్తున్నాను. మన వీడియోస్ మన ఛానల్లో వచ్చేసి షార్ట్స్ లాగా హెల్దీ రెసిపీస్, సిరీస్ ఆఫ్ వెయిట్ లాస్ రెసిపీస్ అని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా చూడటం లేదు అంటే ఒకసారి చెక్ చేయండి. సింపుల్గా చేసుకునే రెసిపీసే ఉంటాయి. 1 మినిట్లో మీకు చూపించగలిగే రెసిపీసే, హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం. ఓకేనా. దానికోసం అయితే ఇక్కడ శనగల కర్రీ చేస్తున్నాను. శనగలలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గటానికి అయినా వెయిట్ లాస్ అవ్వటానికైనా చాలా హెల్ప్ అవుతుంది. అందుకని చెప్పేసి శనగలతో కర్రీ చేద్దామని చెప్పేసి దాన్ని కొంచెం వీలుంటే మీకు గుర్తుంటే ఓవర్ నైట్ నానబెట్టేసుకోండి. నేను ఓవర్ నైట్ అయితే మర్చిపోయానండి. నెక్స్ట్ మార్నింగ్ లేచిన తర్వాతే నానబెట్టుకున్నాను. సో కర్రీ చేసే టైంకి అయితే బాగానే నాని దాన్ని ఇంకా కుక్కర్లో పెట్టేసుకున్నాను. 3 to 4 విజిల్స్ వచ్చిందాక ఒక 70 to 80% అయితే మీరు కుక్ చేసుకుంటే, బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లోపైతే నేను ఒక బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నార్మల్గా తాలింపు ఎలా వేసుకుంటామో అలా పోపు దినుసులు అన్నీ వేసుకున్నాక కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని తాలింపు వేసుకోండి. యాక్చువల్గా దీన్ని మసాలా కర్రీ లాగా కూడా ప్రిపేర్ చేయొచ్చు. అంటే మనం బిర్యానీ దినుసులు ఇవన్నీ వేస్తాం కదా, ఈ మనం పోపు దినుసుల ప్లేస్లో అవి కూడా వేసుకోవచ్చు. బట్ ఇంకా మా హస్బెండ్ కూడా లేరు, పిల్లలు ఎక్కువ మసాలా ఐటమ్స్ తిన్నారు, ఇంకా నేనే కదా అని చెప్పి నేను ఇంకా అవేమీ వేయట్లేదు. నార్మల్ కర్రీ లాగానే చేస్తున్నాను. ఓకేనా. ఇవి తాలింపు ఇవంతా వేగిన తర్వాత దీంట్లో నేను యాక్చువల్గా ఒక 2 టమాటోస్ ఉంటాయి కదా, 2 టమాటోస్ మిక్సీ చేసుకున్నాను అనమాట, కొంచెం ప్యూరీ లాగా. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందని చెప్పి నేను అది వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర లేదు అనుకోండి, మీరు టమాటాలు మిక్సీ చేసుకునేటప్పుడే కొంచెం అల్లము, కొంచెం వెల్లుల్లి కూడా దానిలో వేసుకున్నారు అంటే అది కూడా మంచిగా గ్రైండ్ అవుతుంది. ఓకేనా. ఇవి యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కొంచెం వేగనివ్వండి. ఆయిల్లో వేగిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారము, ధనియా పౌడర్ ఇవన్నీ కూడా కొంచెం యాడ్ చేసేసుకొని ఈ టమాటా ప్యూరీకి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా, దానిలో కొంచెం వాటర్ ఉంటుంది కదా టమాటోస్లో, ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యిందాక అయితే ఫ్రై చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆయిల్ కొంచెం పైకి తేలుతూ ఉంటుంది అనమాట. సో చూడండి కొంచెం వాటర్ ఇవంతా పోతున్నాయి కదా. సో నేను ఇంక ఇవన్నీ వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. దాని తర్వాత ఇంకా ఆల్రెడీ శనగలు అనేవి నానిపోయాయి. చూడండి ఇట్లా చేతితో నలిపితే కొంచెం నలిగేటట్టు, మరీ మెత్తగా అయిపోనివ్వకండి. ఎందుకంటే మళ్ళీ కర్రీ చేసుకునేప్పుడు ఎలాగో మళ్ళీ ఉడికిపోతాయి కాబట్టి ఒక 70 to 80% సరిపోతుంది. తర్వాత నేను కంప్లీట్గా ఈ శనగల మొత్తాన్ని దానిలో యాడ్ చేసేసుకున్నాను. కర్రీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. డెఫినెట్గా మనకి మజిల్ బిల్డ్ అవ్వాలి, తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే చాలామంది వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మజిల్ ఎక్కువగా లాస్ అవుతుంది. మజిల్ లాస్ అవ్వకుండా ఫ్యాటు, కొలెస్ట్రాల్ ఇవి లాస్ అయ్యి మజిల్ బిల్డ్ అవ్వాలి అంటే ఇట్లాంటి ప్రోటీన్ అనేది మన బాడీలో ఇంక్లూడ్ చేసుకుంటే బెస్ట్. శనగలు కానివ్వండి, రాజ్మా, బొబ్బర్లు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా. ఓకేనా. సో కొంచెం ఇవి శనగలు వేసి కొంచెం అంతా కూడా కొంచెం కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫస్ట్ మిక్సీ చేసుకున్నాం కదా, ఫస్ట్ ఆల్రెడీ నేను చెప్పడం మర్చిపోయినట్లున్నాను. కొంచెం పల్లీలు, నువ్వులు అండ్ జీలకర్ర కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకొని అవి కొంచెం మిక్సీ చేసుకొని పౌడర్ లాగా పక్కన పెట్టుకోండి. ఇందాక యాడ్ చేసిన పౌడర్ అదే నేను చెప్పడం మర్చిపోయినట్లున్నాను. ఆ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సినంతగా వాటర్ యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా కుక్ అవ్వనివ్వండి. ఒక 5 to 10 minutes కుక్ అయితే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ నా కర్రీ రెడీ అయిపోయింది. దాని తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, బగారా రైస్ వేటిల్లోకైనా బాగుంటుంది. సో ఇంకా ఆ రోజు అయితే ఇంకా చపాతీ అని కర్రీ అయితే తినేసాను లంచ్ తర్వాత అయితే ఇంకా సాయంత్రం టెంపుల్కి వెళ్తున్నామని చెప్పాను కదా. సో దానికోసం ఇంక ఈ ఒత్తులు ఉంటాయి కదా, 365 ఒత్తులు, అవి కొంచెం నూనెలో వేసుకుంటే నానుతాయి కదా, బాగా వెలుగుతాయి చిటపట అనకుండా అని చెప్పేసి నేను ఇంకా ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకొని నానబెట్టేసుకుంటున్నాను. ఇవి ఇట్లా ప్యాకెట్స్ లాగే తెచ్చుకుంటున్నా అండి. నార్మల్గా బయట అమ్ముతారు కదా సపరేట్ ప్యాకెట్స్, చిన్న ప్యాకెట్లు. సో నలుగురు కోసము 4 అన్నట్లు అట్లా 4 తీసుకున్నాం అనమాట. అవి కొంచెం గట్టిగా ఉంది కదా, కొంచెం వేడి చేసుకున్నాక ఈ 365 ఒత్తులు ఏవైతే ఉన్నాయో అవి దానిలో వేసుకున్నాను. అప్పుడు ఏంటంటే బాగా నూనె పీల్చుంటాయి కాబట్టి సో మనం వెలిగించిన వెంటనే మొత్తం
మొత్తం కూడా ఒత్తి మొత్తం వెలుగుతుంది. లేదు అనుకోండి కొంచెం పైపైన ఎక్కడైతే ఆయిల్ ఉందో ఆ పైపైన వెలిగేసి మొత్తం చివరికంట ఒత్తి వెలగకుండా మధ్యలోనే కొండెక్కుతుందనమాట. అలా కాకుండా ఇలా నానబెట్టుకున్నామంటే మంచిగా లాస్ట్ వరకు కూడా వెలుగుతుంది. ఓకేనా. సో ఇవన్నీ వేసుకొని అయితే ఇంకా మిక్స్ చేసేసుకొని సపరేట్ పక్కనైతే పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇంట్లో కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా, అవి ఫినిష్ చేసుకొని ఇంకా మళ్ళీ ప్రసాదం అయితే చేసుకున్నా అండి. ముందు రోజు చెప్పాను కదా మా పెద్దనాన్న సంవత్సరీకం అని చెప్పేసి 14th ఆ రోజు పాలు పొంగించుకున్నాను కాబట్టి నేను మళ్ళీ నెక్స్ట్ డేనే అని చెప్పి నేను ఇంకా పాలైతే పొంగించుకోలేదు. నార్మల్గా సగ్గుబియ్యం సేమ్యా ఉంటుంది ఆ పాయసం చేసుకున్నాము. సో ఇంకా నేను స్నానం అది చేసి వచ్చి ఇంకా ప్రసాదం అది ప్రిపేర్ చేసుకొని ఇంకా మళ్ళీ పూజ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ పిల్లలు కూడా రెడీ అయిపోయారు. వాళ్ళైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ అవుతున్నారు. ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చారు. తను కూడా 5:30 వరకు అయితే తను వచ్చేసారు. తను కూడా ఫ్రెష్ అయిన తర్వాత ఇంక ఇంట్లో పూజ అది చేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్దాంలే అనేసి అయితే వెయిట్ చేస్తున్నాము. సో ఇంక ఇక్కడ ఏదో మర్చిపోయాను. కూర్చున్న తర్వాత ఫ్లవర్స్ ఏవో ఇంక మా అమ్మాయిని తీసుకొచ్చి ఇవ్వమంటే ఇస్తుంది. వాళ్ళు ఇంకా స్నానం అది చేస్తున్నారు. ఇంకా పూజ అయిపోయే లోపు అయితే రెడీ అయిపోతారు. చెప్పాను కంటే పెద్దగా హడావుడిగా ఏం చేసుకోలేదు. సింపుల్గా ప్రశాంతంగా అయితే చేసుకున్నాము. ఇంక ఇక్కడ మార్నింగ్ పూలు అవి పెడతాం కదా, ఇంకా పూలు అవన్నీ తీసేసి ఇంకా మొత్తం కూడా మళ్ళీ దీపాలు అవన్నీ అయితే వెలిగించుకుంటున్నాను. నేను నార్మల్గా ఇంట్లో మొత్తం కూడా ఇంట్లో ఒక 5 బయట ఒక 6 అనుకుంటా అట్లా కొన్ని దీపాలు అయితే ఇంట్లో కూడా వెలిగించుకున్నాను అనమాట. మట్టి దీపాలు ఉంటాయి కదా, మట్టి దీపాలు మంచివి కదా. నార్మల్ దీపాలతో కూడా మట్టి దీపాలు కూడా ఇంక ఇంట్లో పూజ రూమ్లో కూడా పెట్టుకున్నాను. మా వాడు చూడండి ఆ పాండా అది ఎప్పుడో చిన్నప్పుడుది, వాడికి 1 year అప్పుడుది, అది వేసుకొని ఇల్లంతా తిరుగుతున్నారు. మంచిగా అయితే ఆడుకుంటున్నారు దాంతో. మా వాడైతే ఏదైనా సరే ఏం చేస్తున్నా ఏ పని మంచిగా హెల్ప్ చేస్తూ అంటాడు. కుకింగ్ దగ్గరకు వచ్చి హెల్ప్ చేస్తూ అంటాడు. ఇదిగో పూజ దగ్గర కూడా నేను చేస్తాను, నేనేదో హెల్ప్ చేస్తాను అంటున్నాడు. ఇంకా వాడికి అవి వెలిగించడము అది వెలిగిస్తా అంటే వద్దులే మళ్ళీ చేయగాల్చుకుంటాను వద్దని చెప్తున్నా. బట్ స్టిల్ అయితే వాడు హెల్ప్ చేశాడు. సో ఫైనల్గా అయితే ఇట్లా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. ప్రసాదం అది పెట్టేసుకొని ఇట్లా కొంచెం దీపాలు అయితే వెలిగించేసుకున్నాము. ఇది ఇంట్లో. ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా నేను పూజ చేసుకుంటుంటే పిల్లలు వచ్చి ఇంకా మేము చేస్తాం అని చెప్పి వాళ్ళైతే తీసుకున్నారు. సరే ఇంకా వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది, తెలుస్తే ఇలాంటివన్నీ అని చెప్పేసి ఇంకా వాళ్ళకే ఇచ్చాను. దీపాలు కూడా వాళ్ళే వెలిగించాను. నేను జస్ట్ ఆయిల్ వేసిస్తే ఇంకా వాళ్ళే వెలిగించేసి ఇంకా మా అబ్బాయికి అగ్గిపెట్టెతో వెలిగించడం కూడా వస్తుంది. వాడే వెలిగించేసి ఇంకా అయితే దండం పెట్టుకున్నారు. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయినట్లే. టైం వచ్చేసి 6:15 అట్లా అవుతుంది. ఇంక ఇది అయిపోయిన తర్వాత అయితే వెళ్దామని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. యాక్చువల్గా సాటర్డే కూడా సాయికి ఏదో కాంపిటీషన్ ఉంది స్కూల్లో. వాడు కూడా స్కూల్కి వెళ్ళాలి నెక్స్ట్ డే కూడా. సో దాని గురించి అడుగుతున్నాం అనమాట. సో కాంపిటీషన్ ఎలా వాళ్ళు తీసుకెళ్తారా స్కూల్కి, ఏ టైంకి వస్తావు మళ్ళీ అవన్నీ అడుగుతున్నాడు వాళ్ళ డాడీ. యాక్చువల్గా ఎప్పుడు వెళ్ళే టెంపుల్కే వెళ్దామని స్టార్ట్ అయ్యాము. బట్ చాలా అది మెయిన్ రోడ్ మీదే ఉంటుంది ఆ శివాలయము. మొత్తం కార్లన్నీ బ్లాక్ అయిపోయి వెళ్ళటానికి కూడా లేదనమాట. కొంచెం అక్కడ కాకుండా అని చెప్పేసి కొంచెం టర్న్ తీసుకొని ఇంకొక టెంపుల్కి అయితే వచ్చాము కొండ మీద. ఇది కూడా శివాలయమే, బట్ ఈ టెంపుల్కి అయితే ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఎక్కువ క్రౌడ్ అయితే లేదు, పర్లేదు, కొంచెం మినిమల్గా ఉన్నారు. ఇక్కడైతే మంచిగా ఒక ప్లేస్ చూసుకొని అయితే ఇంకా ఇదైతే దీపాలు వెలిగించుకోవడం అయితే స్టార్ట్ చేశాము.
ఇక్కడ మా అమ్మాయి కూడా నాకు హెల్ప్ చేస్తుంది. కొంచెం దీనికి ఇలాంటివి ఇంట్రెస్ట్ తక్కువేనండి, కొంచెం ఇట్లాంటి పూజలు చేయాలి ఇవి అంటే. బట్ ఒక్కొక్కసారి అయితే బాగా ఇంట్రెస్ట్గా ఇంకా మార్నింగే మంచిగా రెడీ అయిపోతుంది, మంచి పట్లంగాలు అన్నీ వేసుకొని మంచిగా రెడీ అవుతుంది, పూజ అదే చేస్తానంటది. దాని మూడ్ అనమాట. ఒక్కరోజు అయితే మంచిగా చేస్తానంటది, ఒక్కోసారి అయితే ఇంకా అసలు దగ్గరికి కూడా రాదు. బట్ ఈరోజు అయితే ఇంట్రెస్ట్గానే ఉంది, చేస్తా అని పక్కనే అదే కూర్చొని అది మొత్తం హెల్ప్ చేస్తుంది. ఇంకా కొంచెం ఇది ఇలాంటివి కూడా తెలియాలి కదా పిల్లలకు కూడా, లేకపోతే మన ట్రెడిషనల్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా ఫార్వర్డ్ అవ్వాలి కాబట్టి ఇంకా నేను కూడా పక్కన కూర్చొని సరే తనతోనే చేపిస్తున్నాను, చేయమంటే తను కూడా హెల్ప్ చేస్తుంది. యాక్చువల్గా చెప్పాను కదా ఈ గుడికి అయితే రావటం ఫస్ట్ టైం అని చెప్పేసి. సో ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు. మీరు పక్కన చూస్తే పక్కన ఏదో కొంచెం ఏదో ప్రవచనాలు సంథింగ్ అట్లా చెప్తారు కదా, నాకైతే అర్థం కాలేదు, నేను అంత అబ్జర్వ్ చేయలేదు. ఇంకా మనం వచ్చిన పని ఇది కదా, సో ఇది చూసుకుంటున్నాను. బట్ వాళ్ళు అక్కడ ఏదో ప్రవచనాలు లాగా అక్కడ ఏదో చెప్తున్నారు కూర్చోబెట్టి. ఒక పెద్ద ఆవిడ కాదులేండి, ఆవిడెవడో ఒక ఆవిడ కూర్చొని చెప్తుంటే మిగతా వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు, ఏదో ధ్యానం లాగా చేస్తున్నారు. అండ్ మనం ఒక తెలంగాణలో బోనాలు అవి ఎత్తుకుంటారు కదా, సో అట్లాంటి బోనం ఏదో తల మీద పెట్టుకున్నారు. నాకు వాళ్ళు ఏం చేస్తున్నారైతే నిజంగా అర్థం కాలేదు, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. బట్ నేనైతే నిజంగా అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు. అండ్ దాని తర్వాత ఇంక ఇక్కడ మా వెనుక కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది కదా, ఇటు మా పక్కన ఆ ఓపెన్ ప్లేస్ దగ్గర ఇంకా అమ్మవారిని తీసుకొచ్చి అయితే ఇంకా అమ్మవారికి శారీ అవి మంచిగా కట్టేసి, విగ్రహాలు ఉంటాయి కదా ఆ విగ్రహం తీసుకొచ్చి అమ్మవారికి మంచిగా శారీ అది కట్టి రెడీ చేసి అమ్మవారి ముందైతే ముగ్గు అది వేస్తున్నారు మేము వచ్చే టైంకి. బట్ ఇంకా అప్పటికి ఇంకా వాళ్ళు ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు. ఇంకా మా సాయి అప్పటికే గొడవ అనమాట. ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉంది కదా, 7:30కి స్టార్ట్ అవుతుంది, ఇంకా వెళ్ళాలని మరి అప్పటికే గొడవ అనమాట. సో ఇంకా మేము అదంతా ఏం చేస్తున్నారంతా అయితే అబ్జర్వ్ చేయలేదు. ఇంకా వాళ్ళైతే ముగ్గు అవి వేస్తున్నారు మేము మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు. పూజ మనం చేసిన దానికన్నా కూడా నార్మల్గా ఇంట్లో అయినా ఇంటి యజమాని పూజ చేస్తే ఫలితం ఎక్కువ అంటారు కదా. సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ కూడా ఫస్ట్ మా హస్బెండే తన ఒత్తిడి తన్నే వెలిగించమంటే ఇంకా తనది వెలిగించిన తర్వాత ఇంకా మా అబ్బాయి అయితే వెలిగించాడు. వాడైతే నిజంగా సాయి అయితే అగ్గిపెట్టెతోనే డైరెక్ట్గా వెలిగిస్తున్నాడు. నాకు కొంచెం భయం వేస్తుందిలే కానీ ఇంకా వాడు కొంచెం జాగ్రత్తగానే వెలిగిస్తున్నాడు.
మంచిగా ఎక్కువసేపు ఆయిల్‌లో నానినాయి కదండీ! ఇంకా మంచిగా అయితే వెలిగాయి. కొంచెం గాలి వస్తుందనే గాని అయితే దీపాలు మంచిగా వెలిగాయి. దీని తర్వాత అయితే ఇంక గుడిలోకెళ్ళి దర్శనం అది చేసుకున్నాము. ఇంక మల్లన్న స్వామి అంటారు కదా! సో, మల్లన్న స్వామి అండ్ పక్కనే చిన్న టెంపుల్ రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనమాట. కొండ మీద ఉంది. సో, ఇంకా దర్శనం అది ఫినిష్ చేసుకొని మళ్ళీ ఇంక వెంటనే రిటర్న్ అయిపోయాము. చెప్పాను కదా! ఇంక సాయి అప్పటికే గొడవ చేస్తున్నాడు అని చెప్పేసి. అండ్ దట్ నెక్స్ట్ డే ఇద్దరికి స్కూల్ ఉంది. యాక్చువల్‌గా సమ్మర్ వీక్ ఎవ్రీ సాటర్డే ఉంటది కదా! అట్లానే. బట్ సాయికి ఏంటి అంటే ఏదో ఆర్ట్ కాంపిటీషన్‌కి సెలెక్ట్ అయ్యాడు వాడు. సో, ఆ రోజు కాంపిటీషన్ ఉందని చెప్పేసి తను కూడా మార్నింగే సేమ్ టైంకే వెళ్ళాలి. సో, ఇంకా అని చెప్పేసి ఇంకా మేము ఎక్కువ టైం అయితే ఉండలేదు. చెప్పాను కదా! వాళ్ళ అమ్మవారిని పెట్టి ఇంకా అప్పుడే రెడీ చేసుకుంటున్నారని చెప్పేసి ఇట్లా అమ్మవారి విగ్రహమే తీసుకొచ్చారు. ఇంకా శారీ అవి కట్టేసి ఇంకా అంతా రెడీ చేసుకొని ఇట్లా ముగ్గైతే వేసుకుంటున్నారు. మేము ఇంక ఇదంతా ఫినిష్ అయిన దాకైతే చూడలేదు. మేబీ ఇంకా ముగ్గు చుట్టూ దీపాలు అవి పెట్టి వెలిగిస్తారేమో అట్లా అనుకున్నాను. ఎవరికైనా ఏం చేస్తారో తెలిస్తే అయితే కమెంట్ చేయండి. దీని తర్వాత అయితే రిటర్న్‌లో మేము ఇంక వచ్చేటప్పుడు మేము యాక్చువల్‌గా డైలీ వాకింగ్‌కి వెళ్తామని ఒక 2 డేస్ అట్లా ప్లేస్ చూపించాను కదా! అక్కడ కొండ మీద అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్‌కి కూడా వెళ్ళాము. ఆ టెంపుల్‌లోని ఇట్లా అక్కడ కూడా అయ్యప్ప స్వాములు ఇట్లా పెద్దది ఇంకా ముగ్గు వేసి మొత్తం కూడా ఇట్లా 365 మరి ఎన్ని ఒత్తులో తెలీదు. అన్ని ఒత్తులు పెట్టేసి వాళ్ళు కూడా రెడీ చేసుకుంటున్నారు. ఇంకా అప్పటికైతే రెడీ అవ్వలేదు వాళ్ళది కూడా. మొత్తం ఇంకా ఆ టెంపుల్ అనేది పూర్తిగా ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కావాలనో ఏమో వాళ్ళంతా కొంచెం లైట్స్ అవన్నీ ఆఫ్ చేసుకొని కొంచెం ఆ పౌర్ణమి వెలుగు ఉంటుంది కదా! ఆ వెలుగులోనే చేస్తున్నారు అవన్నీ కూడా. కొంచెం అక్కడ అది కూడా చూసేసాము. అది కూడా ఎక్కువ ఫినిష్ అయిన దాకా అయితే చూడలేదు. ఇంక అప్పటికే ఇంకా సాయి గొడవ చేస్తున్నాడని చెప్పేసి ఇంకా అది చూసేసుకొని అక్కడ దేవుని దర్శనం చేసుకొని అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. సో, అలా అండి. అలా సింపుల్‌గా అయితే మా కార్తీక పౌర్ణమి అయితే మేము ఇంకా జరుపుకున్నాము. సో, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నారు అంటే సో, ప్లీజ్ వీడియో చూసినది నచ్చితే డెఫినెట్‌గా అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.